చాలా లేత వయసులోనే, ఎందుకంటే సఫ్దర్ హష్మీ నాటికలో రిహార్సల్ సందర్భంగా నేను విద్యార్థిగా ఉన్న సందర్భంగా విద్యార్థి నాయకుడిగా వాళ్ళు రిహార్సల్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆయన. వాళ్ళ సోదరుడు షొహైల్ హష్మీ మాతో పాటు ఎస్ఎఫ్ఐలో, సఫ్దర్ హష్మీ భార్య మలైశ్రీ హష్మీ మాతో పాటు ఎస్ఎఫ్ఐలో వారు పనిచేసినటువంటిది. అటువంటి హష్మీని ఆనాడు గూండాలు యజమానుల తరపున నిలబడి నడి రోడ్డు మీద నరికి చంపేశారు. అంటే ప్రజా కళలు అనేటటువంటి వాటిని రక్తపు టేరుల్లో ముంచారు. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు 37 సంవత్సరాలు అయింది. నేడు అదే ప్రజాస్వామ్యానికి మళ్ళా ముప్పు వాటిల్లింది, రాజ్యాంగానికి ముప్పు వాటిల్లింది. కాబట్టి ఈరోజు మరొకసారి సఫ్దర్ హష్మీ వర్ధంతి సందర్భంగా మనం ప్రతిజ్ఞ తీసుకోవాల్సింది, ఏ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా హక్కుల్ని మనం కాపాడుకుందాం అనేటటువంటి లక్ష్యంతో ముందుగా రాజు మురుగన్ గారిని వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం. యూ ప్లీజ్ గార్లాండ్ సఫ్దర్ హష్మీ and then the other dignitaries on the dais. I am asking them to be present. Johar, 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 Johar. Sadistam, 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 Sadistam. Lali. Johar, Johar.